వయసు రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్తున్నారు. తప్పకుండా సీఎండి గారు దాన్ని పరిగణలోకి తీసుకొని ఏం చేయగలమో వాళ్ళకు మేలు జరగడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలనో కూడా వాటిని సానుకూలంగా పరిశీలించాల్సిందిగా సంబంధిత శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క గారికి సీఎండి గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏదేమైనా మిత్రులారా, ఈ సాయంత్రం మీ అందరితో కలిసి ఈ సంతోషకరమైన సందర్భంలో భాగస్వామ్యం తీసుకొని మీ సంతోషంలో మేము కూడా భాగస్వామ్యమై ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. మా సాంబశివరావు గారు సహజంగా కార్మిక సంఘ నాయకుడిగా చాలా విషయాలు వారు చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా వారితో మాట్లాడి ఆ సమస్యలు ఏవేవి ఎట్లా పరిష్కరించాలనో పరిష్కారాన్ని కూడా వారి సూచనలు తీసుకుంటాం. గుర్తింపు పొందిన సంఘంతో తొందరలోనే ప్రభుత్వం వాళ్ళతో చర్చిస్తాం. సంఘంలో గెలిచిన వాళ్ళందరినీ కూడా పిలిచి ప్రత్యేకంగా మా ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ సమస్యలన్నిటిని కూడా తెలుసుకొని సహేతుకమైన వాటిని అన్నిటిని కూడా పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. 24 గంటలు అందుబాటులో ఉండే మీ అభిమాన నాయకుడు ఈరోజు సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నాడు. వారు తప్పకుండా మీ సమస్యల్ని పరిష్కరించడానికి తీవ్రమైన కృషి చేస్తాడు. వాటికి పరిష్కార మార్గం చూపిస్తాడని తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి ఉద్యోగ నియామకాలకు ఎన్నికైన వాళ్లకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక కుటుంబంలో ఉన్న 4 ఉద్యోగాలు మీరు ఊడగొడితే మీకు 441 మందికి ఇవాళ ఉద్యోగాలు వచ్చినాయి. ఇది ఇక్కడ ఆగదు. ఆ 4 ఉద్యోగాలు పోగొట్టినందుకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకున్నది. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను 2 లక్షల ఉద్యోగాల నియామకాలను చేపడతాం. ఎన్నికల కంటే ముందు నేను అదే మాట చెప్పిన. మీరు వాళ్ళను ఉద్యోగాలు అడగకండి. మీరు ఇచ్చిన ఉద్యోగాలు వాళ్ళను ఊడగొడితే మీ ఉద్యోగాలు మీ ఇంటికి నడుచుకుంటూ వస్తాయని ఆ రోజు చెప్పినాం. చెప్పినట్టుగా ఈరోజు మీ ఉద్యోగ నియామకాలు ఇక్కడ చేపడుతున్నాం. రాజ్ ఠాకూర్ స్పెషల్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించి కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. తొందరలోనే సింగరేణి నిధులతో నిర్వహించబడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విషయంలో కూడా సానుకూలమైన నిర్ణయాన్ని తీసుకొని మీ సమస్యల్ని పరిష్కరిస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై సింగరేణి. థ్యాంక్ యూ సార్. ప్రత్యేక ధన్యవాదాలు సార్. అందరికి మరొకసారి అందరూ గట్టిగా జై సింగరేణి, జై జై సింగరేణి. తెలంగాణ ప్రజల ఆకాంక్షల ఆశాదీపమని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు సంస్థను కాపాడటమే కాదు, ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, మీకు మన సింగరేణి వాళ్ళకే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని ఒక మంచి తీపి కబురు మనకు మరియు అందరికీ తెలియజేయటం ఎంతో అభినందనీయం. మన సంస్థను కాపాడుతూ ముందుకు తీసుకెళ్తామని హామీ ఇవ్వడం, ఒక్కసారిగా అందరూ కూడా లేచి కరతాళ ధ్వనులతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు మీరందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమం. పేర్లు పిలుస్తారు, వెంటనే తక్షణం వచ్చి వాటిని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి యొక్క సువర్ణ హస్తాల మీదుగా కుమారి కర్ణి స్ఫూర్తి, అలాగే నేరేళ్ల సుస్మిత వీరిద్దరిని ముందుగా రావాల్సిందిగా కోరుతున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యొక్క సువర్ణ హస్తాల మీదుగా వారికి నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది. గట్టిగా చెప్పండి ఒకసారి. తదుపరి మధ్యల సందీప్, అలాగే జావేద్ మోటార్ మెకానిక్ ట్రైనీ సందర్భంగా వీరికి సువర్ణాస్తాలు మన ముఖ్యమంత్రి గారి సువర్ణాస్తాల మీదుగా అందజేయడం జరుగుతోంది. తదుపరి మధ్యల సందీప్ అండ్ శ్రీ జావేద్ వీరిద్దరు మోటార్ మెకానిక్ ట్రైనీ, అలాగే తుష్టి కృష్ణ బదిలీ వర్కర్, వీరిని ముందుకు రావాల్సిన కోరుతున్నాను. అలాగే గౌరవేణి ప్రవీణ్ కుమార్ బదిలీ వర్కర్, వారికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు నియామక పత్రం అందజేయడం జరిగింది. తదుపరి RG3
ఏరియా నుండి ఏపీఐ ఏరియా నుండి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు ఇద్దరు కూడా సంయుక్తంగా అందజేస్తూ కోరుతున్నాను. కె వినోద్, కె పద్మేశ్వరి వీరిద్దరినీ కూడా, అలాగే నెక్స్ట్ ఆర్జిటి ఏరియా నుండి ఎం సాహితి, ఎం శ్రీనివాస్ వీరిద్దరిని రావాల్సిందిగా కోరుతున్నాం. ఆర్జీ1 ఏరియా నుండి ఏ విదహత్తి రెడ్డి, ఎం పృథ్వీరాజ్. తదుపరి కె శ్రీలేఖ్య బదిలీ వర్కర్స్, అలాగే శ్రీ జి దత్త సాయి కుమార్ బదిలీ వర్కర్. ఎస్ఆర్పి ఏరియా నుండి ఈ అపూర్వ, బి తిరుపతి బదిలీ వర్కర్స్, అలాగే బెల్లంపల్లి ఏరియా నుండి ఆర్ కిషోర్, ఆర్ తరుణన్. తదుపరి మందమరి ఏరియా నుండి ఏ శ్రీతేజ, అలాగే బి ప్రీతి. తదుపరి జి ఉషారాణి ఇల్లందు ఏరియా నుండి, అలాగే జె శ్రీకాంత్ ఇల్లందు ఏరియా బదిలీ వర్కర్ గా నియామక పత్రాన్ని అందుకోబోతున్నారు. అలాగే కొత్తగూడ ఏరియా నుండి పి హారిక, కె యశ్వంత్ బాబు కొత్తగూడ ఏరియా నుండి. తదుపరి మణుగూరు ఏరియా నుండి జి ప్రవల్లిక, డి ప్రణయ్. కార్పొరేట్ ఏరియా నుండి కె శ్రావణి, జె శరత్ చంద్ర చారి. వీరికి ప్రైజెస్ అందజేయడం జరుగుతుంది ఈ సభాముఖంగా. మిగిలిన వారికి తదుపరి మనం మన గౌరవ మేనేజింగ్ డైరెక్టర్ రాష్ట్రాల నుంచి వచ్చేసిన మీరందరూ కూడా వెయిట్ చేయండి. అనంతరం మీకు కూడా అందరినీ కూడా పిలవడం జరుగుతుంది. దయచేసి అక్కడే ఈ సీట్లో ఎక్కడ వారి సీట్లు అక్కడ కూర్చోవలసిన కూర్చున్నాం. సమయాభావం వల్ల మనకి మిగతా వారికి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యంగ్ డైనమిక్ జన హృదయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు గట్టిగా చెప్పట్లు ముఖ్యమంత్రి వర్యులకి అందరికీ కూడా నియామక పత్రాలను మన చైర్మన్ గారు ఉంటారు. మొన్న లాల్ బహదూర్ స్టేడియంలో ఒకటేసారి కొన్ని వేల మందికి, దాదాపు 7,000 మందికి లాల్ బహదూర్ స్టేడియంలో ఒకటే రోజు సోదరిమణులందరికీ నియామక పత్రాలు అందించి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో మొదలుపెట్టాం. ఈరోజు దాదాపు 441 మందికి సింగరేణిలో ఈ ఉద్యోగ నియామక పత్రాలను అందిస్తూ మీ అందరి జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఈనాటి ఈ కార్యక్రమం మొదలైందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దాదాపు జీతం 60,000తో మొదలయ్యేటువంటి మీ జీవితం ఈ ఉద్యోగంతో అది 2 లక్షల దాకా కూడా వెళ్లే స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలు
ఈరోజు నియామక పత్రాలు మీరు పొందుతా ఉన్నారు. సింగరేణి గని అంటే ఒకప్పుడు ఉద్యోగాల గని అనేవాడు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా స్థానికులకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ. అటువంటి సింగరేణి ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిగా ఈ సింగరేణి బాగా ఎదగాలని, ఈ సింగరేణి భవిష్యత్తులో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కావలసినంత సహజ వనరులు అందించాలని, ఆ సహజ వనరులు అందించే కార్యక్రమంలో మీరంతా కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈరోజు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, సింగరేణి కాలనీస్ తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికం. గత ప్రభుత్వం సింగరేణి కాలనీస్ ని కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మాత్రమే వాడుకుంది. అక్కడ భావోద్వేగాలను రెచ్చగొట్టి వారికి భవిష్యత్తులో కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, వారి బిడ్డలకి భవిష్యత్తులో వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు రాకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని 10 సంవత్సరాలు చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ పరంగా మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. ఒకప్పుడు 1,05,000 పైబడి ఉన్నటువంటి ఉద్యోగాలు 42,000 కుదించబడ్డాయి. అదే గత ప్రభుత్వం అలాగే కొనసాగి ఉంటే ఆ 42,000 ఉద్యోగ అవకాశాలు చివరికి 5,000 కూడా కుదించబడే. అదృష్టం కొద్దీ ఈ వాస్తవ విషయాలన్నీ గమనించినటువంటి సింగరేణి పరివార ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తం కూడా మార్పు రావాలి, స్వేచ్ఛ కావాలి, ప్రజాపాలన రావాలి, ప్రజాప్రభుత్వం రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని చెప్పి పెద్ద ఎత్తున మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఈరోజు ప్రజాప్రభుత్వం రావడానికి మూల కారకులైనటువంటి మీ అందరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి శ్రామికుడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి ఒక గొప్ప నాయకుడిగా మేము చూస్తాం. ప్రతి బొగ్గుగల్లో పనిచేసేటువంటి ప్రతి వ్యవస్థ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వ్యవస్థగా మేము చూస్తాం. మీరందరూ కూడా ఈ రాష్ట్ర సంపదగా భావిస్తాం. అటువంటి సంపదనిచ్చేటువంటి మీరు మీ కుటుంబ సభ్యుల్ని, సింగరేణి సంస్థని జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని కూడా మీ అందరికీ మేము మాటిస్తా ఉన్నాం. ఎప్పుడు ఏ సమస్య ఉత్పన్నమైనా లేకపోతే ప్రజల్లో వారికి ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి అంశాలు ఉత్పన్నమైనా ముందుగా నిరభ్యంతరంగా ఎటువంటి ద్వేషాలు లేకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడేటువంటి కార్మికులు సింగరేణి కార్మికులు. అటువంటి స్వేచ్ఛని గత 10 సంవత్సరాలు మీరు కోల్పోయారు. ప్రశ్నిస్తే కేసులు, అడిగితే కేసులు, లేకపోతే ఏదైనా చేద్దామంటే భయం. అసలు స్వేచ్ఛగా బతికే తెలంగాణలో ఇంకా స్వేచ్ఛగా భావ స్వేచ్ఛను వ్యక్తపరిచేది సింగరేణి సంబంధించినటువంటి కార్మికులు. అటువంటి భావ స్వేచ్ఛని 10 సంవత్సరాలు కోల్పోయిన మీ అందరికి కూడా ఈ ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛను ప్రసాదించింది. ఈరోజు స్వేచ్ఛగా మనం అందరం ఈ ప్రభుత్వంతో మాట్లాడుకోవడానికి కావాల్సిన వాతావరణం కల్పించింది. నేరుగా మీ దగ్గరికే ప్రభుత్వం వచ్చి మీతో మీ సమస్యలు మాట్లాడి ఆ సమస్యలు పరిష్కారం చేయడం కోసం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు, గతంలో సింగరేణి గనులకు సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గనుల్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు వేలం వేస్తా అని చెప్తే ఆ వేలాన్ని ఆపి దాంట్లో పూర్తి స్థాయిలో ఆ గనులను పొందడానికి కావాల్సిన కార్యక్రమాలు చేయకుండా సింగరేణికి ఆర్థిక పరమైనటువంటి నష్టం వాటిల్లే పరిస్థితులు కూడా గత ప్రభుత్వాలు తీసుకొని వచ్చాయి. కానీ ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం
చాలా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకుంది. ఈ సింగరేణి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు గనులన్నింటినీ కూడా సింగరేణికే చెందేటట్టుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ నుంచి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గనులన్నీ సింగరేణికే చెందేటట్టుగా చేసే కార్యక్రమాన్ని చేసి తద్వారా భవిష్యత్తులో కూడా సింగరేణి బలంగా ఉండేటట్టుగా చేసే కార్యక్రమాలన్నీ చేయబోతా ఉన్నాం. అట్లాగే సింగరేణి కార్మికులకు సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ, లేకపోతే ఇంటి సమస్యలు కానీ, లేకపోతే వాళ్ళ పిల్లలు చదువుకునేటువంటి సమస్యలు కానీ, ఏ సమస్య ఉన్నా కానీ మానవతా దృక్పథంతో ఆలోచన చేసి నిర్ణయం చేయడానికి ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా సింగరేణి కార్మికులందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మనందరిది. మన ప్రభుత్వం జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ మన హక్కుల్ని, మన వనరుల్ని మనం పొందటం కోసం ప్రతి ఒక్కళ్ళం కంకణ బద్దులై పనిచేద్దామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రజల కోసం పనిచేసేటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని, ప్రజాప్రభుత్వాన్ని, ప్రజాపాలన అందించేటువంటి ఈ కార్యక్రమాల్ని ఇది ప్రజలకు చెందకుండా ఉండాలనేటువంటి కుయుక్తులు, కుట్రలతో కొన్ని రాజకీయ పార్టీలు చేసేటువంటి విన్యాసాలు, వాళ్ళు మాట్లాడేటువంటి వక్ర భాష్యాలు మీరు చూస్తూనే ఉన్నారు 2 నెలల నుంచి. అటువంటి వారందరితో అత్యంత జాగరూకతతో ఉండవలసిందిగా ఈ ఫ్యూడల్ వ్యవస్థను తిరిగి మళ్లీ ఈ తెలంగాణ ప్రాంతంలో రానియకుండా కట్టడి చేసే విధంగా ప్రజాప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని, పేదల ప్రభుత్వాన్ని, కార్మికుల పక్షపాతిగా ఉండేటువంటి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుందామని, ఉద్యోగ పక్షపాతిగా ఉండేటువంటి ప్రభుత్వాన్ని కాపాడుకుందామని, ఈ వనరులన్నీ కూడా రాష్ట్రానికే ఉండాలని కోరుకునేటువంటి ఈ ప్రభుత్వం నిలబెట్టుకుందామని, ఈ సంపదంతా ప్రజలకే చెందాలి, అట్లాగే ఈ సంపద సృష్టించబడిన సంపదని ప్రజలకే పంచాలని ఆలోచన చేసే ఇందిరమ్మ రాజ్యం ఇది తెలంగాణ ప్రజల రాజ్యం, ప్రజా ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ ఉద్యోగ నియామక పత్రాలు పొంది ఇప్పటికే మీరు చూసే ఉంటారు. మొన్న లాల్ బహదూర్ స్టేడియంలో ఒకటేసారి కొన్ని వేల మందికి, దాదాపు 7,000 మందికి లాల్ బహదూర్ స్టేడియంలో ఒకటే రోజు సోదరిమణులందరికీ నియామక పత్రాలు అందించి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో మొదలుపెట్టాం. ఈరోజు దాదాపు 441 మందికి సింగరేణిలో ఈ ఉద్యోగ నియామక పత్రాలను అందిస్తూ మీ అందరి జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఈనాటి ఈ కార్యక్రమం మొదలైందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దాదాపు జీతం 60,000తో మొదలయ్యేటువంటి మీ జీవితం ఈ ఉద్యోగంతో అది 2 లక్షల దాకా కూడా వెళ్లే స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలు ఈరోజు నియామక పత్రాలు మీరు పొందుతా ఉన్నారు. సింగరేణి గని అంటే ఒకప్పుడు ఉద్యోగాల గని అనేవాడు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా స్థానికులకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ. అటువంటి సింగరేణి ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిగా ఈ సింగరేణి బాగా ఎదగాలని, ఈ సింగరేణి భవిష్యత్తులో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కావలసినంత సహజ వనరులు అందించాలని, ఆ సహజ వనరులు అందించే కార్యక్రమంలో మీరంతా కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈరోజు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, సింగరేణి కాలనీస్ తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికం. గత ప్రభుత్వం సింగరేణి కాలనీస్ ని కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మాత్రమే వాడుకుంది. అక్కడ
భావోద్వేగాలను రెచ్చగొట్టి వారికి భవిష్యత్తులో కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా వారి బిడ్డలకి భవిష్యత్తులో వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు రాకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని 10 సంవత్సరాలు చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ పరంగా మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. ఒకప్పుడు 1,05,000 పైబడి ఉన్నటువంటి ఉద్యోగాలు 42,000 కుదించబడ్డాయి. అదే గత ప్రభుత్వం అలాగే కొనసాగి ఉంటే ఆ 42,000 ఉద్యోగ అవకాశాలు చివరికి 5,000 కూడా కుదించబడే. అదృష్టం కొద్దీ ఈ వాస్తవ విషయాలన్నీ గమనించినటువంటి సింగరేణి పరివార ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తం కూడా మార్పు రావాలి, స్వేచ్ఛ కావాలి, ప్రజాపాలన రావాలి, ప్రజాప్రభుత్వం రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని చెప్పి పెద్ద ఎత్తున మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించి ఈరోజు ప్రజాప్రభుత్వం రావడానికి మూల కారకులైనటువంటి మీ అందరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి శ్రామికుడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి ఒక గొప్ప నాయకుడిగా మేము చూస్తాం. ప్రతి బొగ్గుగల్లో పనిచేసేటువంటి ప్రతి వ్యవస్థ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వ్యవస్థగా మేము చూస్తాం. మీరందరూ కూడా ఈ రాష్ట్ర సంపదగా భావిస్తాం. అటువంటి సంపదనిచ్చేటువంటి మీరు మీ కుటుంబ సభ్యుల్ని సింగరేణి సంస్థని జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని కూడా మీ అందరికీ మేము మాటిస్తా ఉన్నాం. ఎప్పుడు ఏ సమస్య ఉత్పన్నమైనా లేకపోతే ప్రజల్లో వారికి ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి అంశాలు ఉత్పన్నమైనా ముందుగా నిరభ్యంతరంగా ఎటువంటి భేషజాలు లేకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడేటువంటి కార్మికులు సింగరేణి కార్మికులు. అటువంటి స్వేచ్ఛనే గత 10 సంవత్సరాలు మీరు కోల్పోయారు. ప్రశ్నిస్తే కేసులు, అడిగితే కేసులు, లేకపోతే ఏదైనా చేద్దామంటే భయం. అసలు స్వేచ్ఛగా బతికే తెలంగాణలో ఇంకా స్వేచ్ఛగా భావ స్వేచ్ఛను వ్యక్తపరిచేది సింగరేణి సంబంధించినటువంటి కార్మికులు. అటువంటి భావ స్వేచ్ఛని 10 సంవత్సరాలు కోల్పోయిన మీ అందరికి కూడా ఈ ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛని ప్రసాదించింది. ఈరోజు స్వేచ్ఛగా మనం అందరం ఈ ప్రభుత్వంతో మాట్లాడుకోవడానికి కావాల్సిన వాతావరణం కల్పించింది. నేరుగా మీ దగ్గరికే ప్రభుత్వం వచ్చి మీతో మీ సమస్యలు మాట్లాడి ఆ సమస్యలు పరిష్కారం చేయడం కోసం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు గతంలో సింగరేణి గనులు సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గనుల్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు వేల వేస్తా అని చెప్తే ఆ వేలాన్ని ఆపి దాంట్లో పూర్తి స్థాయిలో ఆ గనులను పొందడానికి కావాల్సిన కార్యక్రమాలు చేయకుండా సింగరేణికి ఆర్థిక పరమైనటువంటి నష్టం వాటిల్లే పరిస్థితులు కూడా గత ప్రభుత్వాలు తీసుకొని వచ్చాయి. కానీ ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకుంది. ఈ సింగరేణి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు గనులన్నింటినీ కూడా సింగరేణికే చెందేటట్టుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ నుంచి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గనులన్నీ సింగరేణికే చెందేటట్టుగా చేసే కార్యక్రమాన్ని చేసి తద్వారా భవిష్యత్తులో కూడా సింగరేణి బలంగా ఉండేటట్టుగా చేసే కార్యక్రమాలన్నీ చేయబోతా ఉన్నాం. అట్లాగే సింగరేణి కార్మికులకు సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ, లేకపోతే ఇంటి సమస్యలు కానీ, లేకపోతే వాళ్ళ పిల్లలు చదువుకునేటువంటి సమస్యలు కానీ, ఏ సమస్య ఉన్నా కానీ మానవతా దృక్పథంతో ఆలోచన చేసి నిర్ణయం చేయడానికి ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా సింగరేణి కార్మికులందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మనందరిది. మన ప్రభుత్వం జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ మన హక్కుల్ని, మన వనరుల్ని మనం పొందటం కోసం ప్రతి ఒక్కళ్ళం కంకణ బద్దులై పనిచేద్దామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రజల కోసం పనిచేసేటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని, ప్రజాప్రభుత్వాన్ని
ప్రజాపాలన అందించేటువంటి ఈ కార్యక్రమాల్ని ఇది ప్రజలకు చెందకుండా ఉండాలనేటువంటి కుయుక్తులు కుట్రలతో కొన్ని రాజకీయ పార్టీలు చేసేటువంటి విన్యాసాలు, వాళ్ళు మాట్లాడేటువంటి వక్ర భాష్యాలు మీరు చూస్తూనే ఉన్నారు 2 నెలల నుంచి. అటువంటి వారందరితో అత్యంత జాగరూకతతో ఉండవలసిందిగా ఈ ఫ్యూడల్ వ్యవస్థను తిరిగి మళ్లీ ఈ తెలంగాణ ప్రాంతంలో రానియకుండా కట్టడి చేసే విధంగా ప్రజా ప్రభుత్వాన్ని, ఇందిరమ రాజ్యాన్ని, పేదల ప్రభుత్వాన్ని, కార్మికుల పక్షపాతిగా ఉండేటువంటి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుందామని, ఉద్యోగ పక్షపాతిగా ఉండేటువంటి ప్రభుత్వాన్ని కాపాడుకుందామని, ఈ వనరులన్నీ కూడా రాష్ట్రానికే ఉండాలని కోరుకునేటువంటి ఈ ప్రభుత్వం నిలబెట్టుకుందామని, ఈ సంపదంతా ప్రజలకే చెందాలి, అట్లాగే ఈ సంపద సృష్టించబడిన సంపదని ప్రజలకే పంచాలని ఆలోచన చేసే ఇందిరమ్మ రాజ్యం ఇది తెలంగాణ ప్రజల రాజ్యం, ప్రజా ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ ఉద్యోగ నియామక పత్రాలు పొంది ఇప్పటికే మీరు చూసే ఉంటారు. మొన్న లాల్ బహదూర్ స్టేడియంలో ఒకటేసారి కొన్ని వేల మందికి, దాదాపు 7,000 మందికి లాల్ బహదూర్ స్టేడియంలో ఒకటే రోజు సోదరిమణులందరికీ నియామక పత్రాలు అందించి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో మొదలుపెట్టాం. ఈరోజు దాదాపు 441 మందికి సింగరేణిలో ఈ ఉద్యోగ నియామక పత్రాలను అందిస్తూ మీ అందరి జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఈనాటి ఈ కార్యక్రమం మొదలైందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దాదాపు జీతం 60,000తో మొదలయ్యేటువంటి మీ జీవితం ఈ ఉద్యోగంతో అది 2 లక్షల దాకా కూడా వెళ్లే స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలు ఈరోజు నియామక పత్రాలు మీరు పొందుతా ఉన్నారు. సింగరేణి గని అంటే ఒకప్పుడు ఉద్యోగాల గని అనేవాడు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా స్థానికులకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ. అటువంటి సింగరేణి ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిగా ఈ సింగరేణి బాగా ఎదగాలని, ఈ సింగరేణి భవిష్యత్తులో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కావలసినంత సహజ వనరులు అందించాలని, ఆ సహజ వనరులు అందించే కార్యక్రమంలో మీరంతా కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈరోజు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, సింగరేణి కాలనీస్ తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికం. గత ప్రభుత్వం సింగరేణి కాలనీస్ ని కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మాత్రమే వాడుకుంది. అక్కడ భావోద్వేగాలను రెచ్చగొట్టి వారికి భవిష్యత్తులో కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, వారి బిడ్డలకి భవిష్యత్తులో వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు రాకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని 10 సంవత్సరాలు చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ పరంగా మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. ఒకప్పుడు 1,05,000 పైబడి ఉన్నటువంటి ఉద్యోగాలు 42,000 కుదించబడ్డాయి. అదే గత ప్రభుత్వం అలాగే కొనసాగి ఉంటే ఆ 42,000 ఉద్యోగ అవకాశాలు చివరికి 5,000 కూడా కుదించబడే. అదృష్టం కొద్దీ ఈ వాస్తవ విషయాలన్నీ గమనించినటువంటి సింగరేణి పరివార ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తం కూడా మార్పు రావాలి, స్వేచ్ఛ కావాలి, ప్రజాపాలన రావాలి, ప్రజాప్రభుత్వం రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని చెప్పి పెద్ద ఎత్తున మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించి ఈరోజు ప్రజాప్రభుత్వం రావడానికి మూల కారకులైనటువంటి మీ అందరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి శ్రామికుడు
ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి ఒక గొప్ప నాయకుడిగా మేము చూస్తాం. ప్రతి బొగ్గుగల్లో పనిచేసేటువంటి ప్రతి వ్యవస్థ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వ్యవస్థగా మేము చూస్తాం. మీరందరూ కూడా ఈ రాష్ట్ర సంపదగా భావిస్తాం. అటువంటి సంపదనిచ్చేటువంటి మీరు మీ కుటుంబ సభ్యుల్ని సింగరేణి సంస్థని జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని కూడా మీ అందరికీ మేము మాటిస్తా ఉన్నాం. ఎప్పుడు ఏ సమస్య ఉత్పన్నమైనా లేకపోతే ప్రజల్లో వారికి ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి అంశాలు ఉత్పన్నమైనా ముందుగా నిరభ్యంతరంగా ఎటువంటి భేషజాలు లేకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడేటువంటి కార్మికులు సింగరేణి కార్మికులు. అటువంటి స్వేచ్ఛనే గత 10 సంవత్సరాలు మీరు కోల్పోయారు. ప్రశ్నిస్తే కేసులు, అడిగితే కేసులు, లేకపోతే ఏదైనా చేద్దామంటే భయం. అసలు స్వేచ్ఛగా బతికే తెలంగాణలో ఇంకా స్వేచ్ఛగా భావ స్వేచ్ఛను వ్యక్తపరిచేది సింగరేణికి సంబంధించినటువంటి కార్మికులు. అటువంటి భావ స్వేచ్ఛని 10 సంవత్సరాలు కోల్పోయిన మీ అందరికి కూడా ఈ ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛని ప్రసాదించింది. ఈరోజు స్వేచ్ఛగా మనం అందరం ఈ ప్రభుత్వంతో మాట్లాడుకోవడానికి కావాల్సిన వాతావరణం కల్పించింది. నేరుగా మీ దగ్గరికే ప్రభుత్వం వచ్చి మీతో మీ సమస్యలు మాట్లాడి ఆ సమస్యలు పరిష్కారం చేయడం కోసం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు గతంలో సింగరేణి గనులు సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గనుల్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు వేలం వేస్తా అని చెప్తే ఆ వేలాన్ని ఆపి దాంట్లో పూర్తి స్థాయిలో ఆ గనులను పొందడానికి కావాల్సిన కార్యక్రమాలు చేయకుండా సింగరేణికి ఆర్థిక పరమైనటువంటి నష్టం వాటిల్లే పరిస్థితులు కూడా గత ప్రభుత్వాలు తీసుకొని వచ్చాయి. కానీ ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకుంది. ఈ సింగరేణి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు గనులన్నింటినీ కూడా సింగరేణికే చెందేటట్టుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ నుంచి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గనులన్నీ సింగరేణికే చెందేటట్టుగా చేసే కార్యక్రమాన్ని చేసి తద్వారా భవిష్యత్తులో కూడా సింగరేణి బలంగా ఉండేటట్టుగా చేసే కార్యక్రమాలన్నీ చేయబోతా ఉన్నాం. అట్లాగే సింగరేణి కార్మికులకు సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ, లేకపోతే ఇంటి సమస్యలు కానీ, లేకపోతే వాళ్ళ పిల్లలు చదువుకునేటువంటి సమస్యలు కానీ, ఏ సమస్య ఉన్నా కానీ మానవతా దృక్పథంతో ఆలోచన చేసి నిర్ణయం చేయడానికి ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా సింగరేణి కార్మికులందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మనందరిది. మన ప్రభుత్వం జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ మన హక్కుల్ని, మన వనరుల్ని మనం పొందడం కోసం ప్రతి ఒక్కళ్ళం కంకణ బద్దులై పనిచేద్దామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రజల కోసం పనిచేసేటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని, ప్రజాప్రభుత్వాన్ని, ప్రజాపాలన అందించేటువంటి ఈ కార్యక్రమాల్ని ఇది ప్రజలకు చెందకుండా ఉండాలనేటువంటి కుయుక్తులు, కుట్రలతో కొన్ని రాజకీయ పార్టీలు చేసేటువంటి విన్యాసాలు, వాళ్ళు మాట్లాడేటువంటి వక్ర భాష్యాలు మీరు చూస్తూనే ఉన్నారు 2 నెలల నుంచి. అటువంటి వారందరితో అత్యంత జాగరూకతతో ఉండవలసిందిగా ఈ ఫ్యూడల్ వ్యవస్థను తిరిగి మళ్లీ ఈ తెలంగాణ ప్రాంతంలో రానియకుండా కట్టడి చేసే విధంగా ప్రజాప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని, పేదల ప్రభుత్వాన్ని, కార్మికుల పక్షపాతిగా ఉండేటువంటి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుందామని, ఉద్యోగ పక్షపాతిగా ఉండేటువంటి ప్రభుత్వాన్ని కాపాడుకుందామని, ఈ వనరులన్నీ కూడా రాష్ట్రానికే ఉండాలని కోరుకునేటువంటి ఈ ప్రభుత్వం నిలబెట్టుకుందామని, ఈ సంపదంతా ప్రజలకే చెందాలి, అట్లాగే ఈ సంపద సృష్టించబడిన సంపదని ప్రజలకే పంచాలని ఆలోచన చేసే ఇందిరమ్మ రాజ్యం ఇది తెలంగాణ ప్రజల రాజ్యం, ప్రజా ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ ఉద్యోగ నియామక పత్రాలు పొంది ఇప్పటికే మీరు చూసే ఉంటారు. మొన్న లాల్ బహదూర్ స్టేడియంలో ఒకటేసారి కొన్ని వేల మందికి, దాదాపు 7,000 మంది
7,000 మందికి లాల్ బహదూర్ స్టేడియంలో ఒకటే రోజు సోదరిమణులందరికీ నియామక పత్రాలు అందించి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో మొదలుపెట్టాం. ఈరోజు దాదాపు 441 మందికి సింగరేణిలో ఈ ఉద్యోగ నియామక పత్రాలను అందిస్తూ మీ అందరి జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఈనాటి ఈ కార్యక్రమం మొదలైందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దాదాపు జీతం 60,000తో మొదలయ్యేటువంటి మీ జీవితం ఈ ఉద్యోగంతో అది 2 లక్షల దాకా కూడా వెళ్లే స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలు ఈరోజు నియామక పత్రాలు మీరు పొందుతా ఉన్నాం. సింగరేణి గని అంటే ఒకప్పుడు ఉద్యోగాల గని అనేవాడు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా స్థానికులకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ. అటువంటి సింగరేణి ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిగా ఈ సింగరేణి బాగా ఎదగాలని, ఈ సింగరేణి భవిష్యత్తులో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కావలసినంత సహజ వనరులు అందించాలని, ఆ సహజ వనరులు అందించే కార్యక్రమంలో మీరంతా కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈరోజు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, సింగరేణి కాలనీస్ తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికం. గత ప్రభుత్వం సింగరేణి కాలనీస్ ని కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మాత్రమే వాడుకుంది. అక్కడ భావోద్వేగాలను రెచ్చగొట్టి వారికి భవిష్యత్తులో కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, వారి బిడ్డలకి భవిష్యత్తులో వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు రాకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని 10 సంవత్సరాలు చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ పరంగా మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. ఒకప్పుడు 1,05,000 పైబడి ఉన్నటువంటి ఉద్యోగాలు 42,000 కుదించబడ్డాయి. అదే గత ప్రభుత్వం అలాగే కొనసాగి ఉంటే ఆ 42,000 ఉద్యోగ అవకాశాలు చివరికి 5,000 కూడా కుదించబడే. అదృష్టం కొద్దీ ఈ వాస్తవ విషయాలన్నీ గమనించినటువంటి సింగరేణి పరివార ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తం కూడా మార్పు రావాలి, స్వేచ్ఛ కావాలి, ప్రజాపాలన రావాలి, ప్రజాప్రభుత్వం రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని చెప్పి పెద్ద ఎత్తున మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించి ఈరోజు ప్రజాప్రభుత్వం రావడానికి మూల కారకులైనటువంటి మీ అందరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి శ్రామికుడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి ఒక గొప్ప నాయకుడిగా మేము చూస్తాం. ప్రతి బొగ్గుగల్లో పనిచేసేటువంటి ప్రతి వ్యవస్థ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వ్యవస్థగా మేము చూస్తాం. మీరందరూ కూడా ఈ రాష్ట్ర సంపదగా భావిస్తాం. అటువంటి సంపదనిచ్చేటువంటి మీరు మీ కుటుంబ సభ్యుల్ని, సింగరేణి సంస్థని జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని కూడా మీ అందరికీ మేము మాటిస్తా ఉన్నాం. ఎప్పుడు ఏ సమస్య ఉత్పన్నమైనా లేకపోతే ప్రజల్లో వారికి ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి అంశాలు ఉత్పన్నమైనా ముందుగా నిరభ్యంతరంగా ఎటువంటి భేషజాలు లేకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడేటువంటి కార్మికులు సింగరేణి కార్మికులు. అటువంటి స్వేచ్ఛని గత 10 సంవత్సరాలు మీరు కోల్పోయారు. ప్రశ్నిస్తే కేసులు, అడిగితే కేసులు, లేకపోతే ఏదైనా చేద్దామంటే భయం. అసలు స్వేచ్ఛగా బతికే తెలంగాణలో ఇంకా స్వేచ్ఛగా భావ స్వేచ్ఛను వ్యక్తపరిచేది
సింగరేణికి సంబంధించినటువంటి కార్మికులు. అటువంటి భావ స్వేచ్ఛని 10 సంవత్సరాలు కోల్పోయిన మీ అందరికి కూడా ఈ ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛని ప్రసాదించింది. ఈరోజు స్వేచ్ఛగా మనం అందరం ఈ ప్రభుత్వంతో మాట్లాడుకోవడానికి కావాల్సిన వాతావరణం కల్పించింది. నేరుగా మీ దగ్గరికే ప్రభుత్వం వచ్చి మీతో మీ సమస్యలు మాట్లాడి ఆ సమస్యలు పరిష్కారం చేయడం కోసం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు గతంలో సింగరేణి గనులు సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గనుల్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు వేలం వేస్తా అని చెప్తే ఆ వేలాన్ని ఆపి దాంట్లో పూర్తి స్థాయిలో ఆ గనులను పొందడానికి కావాల్సిన కార్యక్రమాలు చేయకుండా సింగరేణికి ఆర్థిక పరమైనటువంటి నష్టం వాటిల్లే పరిస్థితులు కూడా గత ప్రభుత్వాలు తీసుకొని వచ్చాయి. కానీ ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకుంది. ఈ సింగరేణి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు గనులన్నింటినీ కూడా సింగరేణికే చెందేటట్టుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ నుంచి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గనులన్నీ సింగరేణికే చెందేటట్టుగా చేసే కార్యక్రమాన్ని చేసి తద్వారా భవిష్యత్తులో కూడా సింగరేణి బలంగా ఉండేటట్టుగా చేసే కార్యక్రమాలన్నీ చేయబోతా ఉన్నాం. అట్లాగే సింగరేణి కార్మికులకు సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ, లేకపోతే ఇంటి సమస్యలు కానీ, లేకపోతే వాళ్ళ పిల్లలు చదువుకునేటువంటి సమస్యలు కానీ, ఏ సమస్య ఉన్నా కానీ మానవతా దృక్పథంతో ఆలోచన చేసి నిర్ణయం చేయడానికి ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా సింగరేణి కార్మికులందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మనందరిది. మన ప్రభుత్వం జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ మన హక్కుల్ని, మన వనరుల్ని మనం పొందటం కోసం ప్రతి ఒక్కళ్ళం కంకణ బద్దులై పనిచేద్దామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రజల కోసం పనిచేసేటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని, ప్రజాప్రభుత్వాన్ని, ప్రజాపాలన అందించేటువంటి ఈ కార్యక్రమాల్ని ఇది ప్రజలకు చెందకుండా ఉండాలనేటువంటి కుయుక్తులు, కుట్రలతో కొన్ని రాజకీయ పార్టీలు చేసేటువంటి విన్యాసాలు, వాళ్ళు మాట్లాడేటువంటి వక్ర భాష్యాలు మీరు చూస్తూనే ఉన్నారు 2 నెలల నుంచి. అటువంటి వారందరితో అత్యంత జాగరూకతతో ఉండవలసిందిగా ఈ ఫ్యూడల్ వ్యవస్థను తిరిగి మళ్లీ ఈ తెలంగాణ ప్రాంతంలో రానియకుండా కట్టడి చేసే విధంగా ప్రజాప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని, పేదల ప్రభుత్వాన్ని, కార్మికుల పక్షపాతిగా ఉండేటువంటి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుందామని, ఉద్యోగ పక్షపాతిగా ఉండేటువంటి ప్రభుత్వాన్ని కాపాడుకుందామని, ఈ వనరులన్నీ కూడా రాష్ట్రానికే ఉండాలని కోరుకునేటువంటి ఈ ప్రభుత్వం నిలబెట్టుకుందామని, ఈ సంపదంతా ప్రజలకే చెందాలి, అట్లాగే ఈ సంపద సృష్టించబడిన సంపదని ప్రజలకే పంచాలని ఆలోచన చేసే ఇందిరమ్మ రాజ్యం ఇది తెలంగాణ ప్రజల రాజ్యం, ప్రజా ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ ఉద్యోగ నియామక పత్రాలు పొంది ఇప్పటికే మీరు చూసే ఉంటారు. మొన్న లాల్ బహదూర్ స్టేడియంలో ఒకటేసారి కొన్ని వేల మందికి, దాదాపు 7,000 మందికి లాల్ బహదూర్ స్టేడియంలో ఒకటే రోజు సోదరిమణులందరికీ నియామక పత్రాలు అందించి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో మొదలుపెట్టాం. ఈరోజు దాదాపు 441 మందికి సింగరేణిలో ఈ ఉద్యోగ నియామక పత్రాలను అందిస్తూ మీ అందరి జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఈనాటి ఈ కార్యక్రమం మొదలైందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దాదాపు జీతం 60,000తో మొదలయ్యేటువంటి మీ జీవితం ఈ ఉద్యోగంతో అది 2 లక్షల దాకా కూడా వెళ్లే స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలు ఈరోజు నియామక పత్రాలు మీరు పొందుతా ఉన్నారు. సింగరేణి గని అంటే ఒకప్పుడు ఉద్యోగాల గని అనేవాడు.
ఈ ప్రాంతంలో ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా స్థానికులకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ. అటువంటి సింగరేణి ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిగా ఈ సింగరేణి బాగా ఎదగాలని, ఈ సింగరేణి భవిష్యత్తులో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కావలసినంత సహజ వనరులు అందించాలని, ఆ సహజ వనరులు అందించే కార్యక్రమంలో మీరంతా కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈరోజు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, సింగరేణి కాలనీస్ తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికం. గత ప్రభుత్వం సింగరేణి కాలనీస్ ని కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మాత్రమే వాడుకుంది. అక్కడ భావోద్వేగాలను రెచ్చగొట్టి వారికి భవిష్యత్తులో కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, వారి బిడ్డలకి భవిష్యత్తులో వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు రాకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని 10 సంవత్సరాలు చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ పరంగా మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. ఒకప్పుడు 1,05,000 పైబడి ఉన్నటువంటి ఉద్యోగాలు 42,000 కుదించబడ్డాయి. అదే గత ప్రభుత్వం అలాగే కొనసాగి ఉంటే ఆ 42,000 ఉద్యోగ అవకాశాలు చివరికి 5,000 కూడా కుదించబడి, అదృష్టం కొద్దీ ఈ వాస్తవ విషయాలన్నీ గమనించినటువంటి సింగరేణి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తం కూడా మార్పు రావాలి, స్వేచ్ఛ కావాలి, ప్రజాపాలన రావాలి, ప్రజాప్రభుత్వం రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని చెప్పి పెద్ద ఎత్తున మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించి ఈరోజు ప్రజాప్రభుత్వం రావడానికి మూల కారకులైనటువంటి మీ అందరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి శ్రామికుడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి ఒక గొప్ప నాయకుడిగా మేము చూస్తాం. ప్రతి బొగ్గుగల్లో పనిచేసేటువంటి ప్రతి వ్యవస్థ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వ్యవస్థగా మేము చూస్తాం. మీరందరూ కూడా ఈ రాష్ట్ర సంపదగా భావిస్తాం. అటువంటి సంపదనిచ్చేటువంటి మీరు, మీ కుటుంబ సభ్యుల్ని, సింగరేణి సంస్థని జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని కూడా మీ అందరికీ మేము మాటిస్తా ఉన్నాం. ఎప్పుడు ఏ సమస్య ఉత్పన్నమైనా, లేకపోతే ప్రజల్లో వారికి ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి అంశాలు ఉత్పన్నమైనా ముందుగా నిరభ్యంతరంగా ఎటువంటి భేషజాలు లేకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడేటువంటి కార్మికులు సింగరేణి కార్మికులు. అటువంటి స్వేచ్ఛని గత 10 సంవత్సరాలు మీరు కోల్పోయారు. ప్రశ్నిస్తే కేసులు, అడిగితే కేసులు, లేకపోతే ఏదైనా చేద్దామంటే భయం. అసలు స్వేచ్ఛగా బతికే తెలంగాణలో ఇంకా స్వేచ్ఛగా భావ స్వేచ్ఛను వ్యక్తపరిచేది సింగరేణి సంబంధించినటువంటి కార్మికులు. అటువంటి భావ స్వేచ్ఛని 10 సంవత్సరాలు కోల్పోయిన మీ అందరికి కూడా ఈ ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛని ప్రసాదించింది. ఈరోజు స్వేచ్ఛగా మనం అందరం ఈ ప్రభుత్వంతో మాట్లాడుకోవడానికి కావాల్సిన వాతావరణం కల్పించింది. నేరుగా మీ దగ్గరికే ప్రభుత్వం వచ్చి మీతో మీ సమస్యలు మాట్లాడి ఆ సమస్యలు పరిష్కారం చేయడం కోసం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు, గతంలో సింగరేణి గనులు సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గనుల్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు వేలం వేస్తా అని చెప్తే ఆ వేలాన్ని ఆపి దాంట్లో పూర్తి స్థాయిలో ఆ గనులను పొందడానికి కావాల్సిన కార్యక్రమాలు చేయకుండా సింగరేణికి ఆర్థిక పరమైనటువంటి నష్టం వాటిల్లే పరిస్థితులు కూడా గత ప్రభుత్వాలు తీసుకొని వచ్చాయి. కానీ ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకుంది. ఈ సింగరేణి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు గనులన్నింటినీ కూడా సింగరేణికే చెందేటట్టుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి
అక్కడ నుంచి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గనులన్నీ సింగరేణికి చెందేటట్టుగా చేసే కార్యక్రమాన్ని చేసి తద్వారా భవిష్యత్తులో కూడా సింగరేణి బలంగా ఉండేటట్టుగా చేసే కార్యక్రమాలన్నీ చేయబోతా ఉన్నాం. అట్లాగే సింగరేణి కార్మికులకు సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ, లేకపోతే ఇంటి సమస్యలు కానీ, లేకపోతే వాళ్ళ పిల్లలు చదువుకునేటువంటి సమస్యలు కానీ, ఏ సమస్య ఉన్నా కానీ మానవతా దృక్పథంతో ఆలోచన చేసి నిర్ణయం చేయడానికి ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా సింగరేణి కార్మికులందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మనందరిది. మన ప్రభుత్వం జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ మన హక్కుల్ని, మన వనరుల్ని మనం పొందటం కోసం ప్రతి ఒక్కళ్ళం కంకణ బద్దులై పనిచేద్దామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రజల కోసం పనిచేసేటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని, ప్రజాప్రభుత్వాన్ని, ప్రజాపాలన అందించేటువంటి ఈ కార్యక్రమాల్ని ఇది ప్రజలకు చెందకుండా ఉండాలనేటువంటి కుయుక్తులు, కుట్రలతో కొన్ని రాజకీయ పార్టీలు చేసేటువంటి విన్యాసాలు, వాళ్ళు మాట్లాడేటువంటి వక్ర భాష్యాలు మీరు చూస్తూనే ఉన్నారు 2 నెలల నుంచి. అటువంటి వారందరితో అత్యంత జాగరూకతతో ఉండవలసిందిగా ఈ ఫ్యూడల్ వ్యవస్థను తిరిగి మళ్లీ ఈ తెలంగాణ ప్రాంతంలో రానియకుండా కట్టడి చేసే విధంగా ప్రజాప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని, పేదల ప్రభుత్వాన్ని, కార్మికుల పక్షపాతిగా ఉండేటువంటి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుందామని, ఉద్యోగ పక్షపాతిగా ఉండేటువంటి ప్రభుత్వాన్ని కాపాడుకుందామని, ఈ వనరులన్నీ కూడా రాష్ట్రానికే ఉండాలని కోరుకునేటువంటి ఈ ప్రభుత్వం నిలబెట్టుకుందామని, ఈ సంపదంతా ప్రజలకే చెందాలి, అట్లాగే ఈ సంపద సృష్టించబడిన సంపదని ప్రజలకే పంచాలని ఆలోచన చేసే ఇందిరమ్మ రాజ్యం ఇది తెలంగాణ ప్రజల రాజ్యం, ప్రజా ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ ఉద్యోగ నియామక పత్రాలు ఇప్పటికే మీరు చూసే ఉంటారు. మొన్న లాల్ బహదూర్ స్టేడియంలో ఒకటేసారి కొన్ని వేల మందికి, దాదాపు 7,000 మంది 7,000 మందికి లాల్ బహదూర్ స్టేడియంలో ఒకటే రోజు సోదరిమణులందరికీ నియామక పత్రాలు అందించి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో మొదలుపెట్టాం. ఈరోజు దాదాపు 441 మందికి సింగరేణిలో ఈ ఉద్యోగ నియామక పత్రాలను అందిస్తూ మీ అందరి జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఈనాటి ఈ కార్యక్రమం మొదలైందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దాదాపు జీతం 60,000తో మొదలయ్యేటువంటి మీ జీవితం ఈ ఉద్యోగంతో అది 2 లక్షల దాకా కూడా వెళ్లే స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలు ఈరోజు నియామక పత్రాలు మీరు పొందుతా ఉన్నారు. సింగరేణి గని అంటే ఒకప్పుడు ఉద్యోగాల గని అనేవాడు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా స్థానికులకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ. అటువంటి సింగరేణి ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిగా ఈ సింగరేణి బాగా ఎదగాలని, ఈ సింగరేణి భవిష్యత్తులో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కావలసినంత సహజ వనరులు అందించాలని, ఆ సహజ వనరులు అందించే కార్యక్రమంలో మీరంతా కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈరోజు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులైన సింగరేణి కాలనీస్ తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికం. గత ప్రభుత్వం సింగరేణి కాలనీస్ ని కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మాత్రమే వాడుకుంది. అక్కడ భావోద్వేగాలను రెచ్చగొట్టి వారికి భవిష్యత్తులో కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా వారి
బిడ్డలకి భవిష్యత్తులో వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు రాకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని 10 సంవత్సరాలు చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ పరంగా మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. ఒకప్పుడు 1,05,000 పైబడి ఉన్నటువంటి ఉద్యోగాలు 42,000 కుదించబడ్డాయి. అదే గత ప్రభుత్వం అలాగే కొనసాగి ఉంటే ఆ 42,000 ఉద్యోగ అవకాశాలు చివరికి 5,000 కూడా కుదించబడే. అదృష్టం కొద్దీ ఈ వాస్తవ విషయాలన్నీ గమనించినటువంటి సింగరేణి పరివార ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తం కూడా మార్పు రావాలి, స్వేచ్ఛ కావాలి, ప్రజాపాలన రావాలి, ప్రజాప్రభుత్వం రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని చెప్పి పెద్ద ఎత్తున మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించి ఈరోజు ప్రజాప్రభుత్వం రావడానికి మూల కారకులైనటువంటి మీ అందరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి శ్రామికుడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి ఒక గొప్ప నాయకుడిగా మేము చూస్తాం. ప్రతి బొగ్గుగల్లో పనిచేసేటువంటి ప్రతి వ్యవస్థ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వ్యవస్థగా మేము చూస్తాం. మీరందరూ కూడా ఈ రాష్ట్ర సంపదగా భావిస్తాం. అటువంటి సంపదనిచ్చేటువంటి మీరు మీ కుటుంబ సభ్యుల్ని సింగరేణి సంస్థని జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని కూడా మీ అందరికీ మేము మాటిస్తా ఉన్నాం. ఎప్పుడు ఏ సమస్య ఉత్పన్నమైనా లేకపోతే ప్రజల్లో వారికి ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి అంశాలు ఉత్పన్నమైనా ముందుగా నిరభ్యంతరంగా ఎటువంటి ద్వేషాలు లేకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడేటువంటి కార్మికులు సింగరేణి కార్మికులు. అటువంటి స్వేచ్ఛనే గత 10 సంవత్సరాలు మీరు కోల్పోయారు. ప్రశ్నిస్తే కేసులు, అడిగితే కేసులు, లేకపోతే ఏదైనా చేద్దామంటే భయం. అసలు స్వేచ్ఛగా బతికే తెలంగాణలో ఇంకా స్వేచ్ఛగా భావ స్వేచ్ఛను వ్యక్తపరిచేది సింగరేణి సంబంధించినటువంటి కార్మికులు. అటువంటి భావ స్వేచ్ఛని 10 సంవత్సరాలు కోల్పోయిన మీ అందరికి కూడా ఈ ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛను ప్రసాదించింది. ఈరోజు స్వేచ్ఛగా మనమందరం ఈ ప్రభుత్వంతో మాట్లాడుకోవడానికి కావాల్సిన వాతావరణం కల్పించింది. నేరుగా మీ దగ్గరికే ప్రభుత్వం వచ్చి మీతో మీ సమస్యలు మాట్లాడి ఆ సమస్యలు పరిష్కారం చేయడం కోసం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు గతంలో సింగరేణి గనులు సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గనుల్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు వేలం వేస్తా అని చెప్తే ఆ వేలాన్ని ఆపి దాంట్లో పూర్తి స్థాయిలో గనులను పొందడానికి కావాల్సిన కార్యక్రమాలు చేయకుండా సింగరేణికి ఆర్థిక పరమైనటువంటి నష్టం వాటిల్లే పరిస్థితులు కూడా గత ప్రభుత్వాలు తీసుకొని వచ్చాయి. కానీ ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకుంది. ఈ సింగరేణి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు గనులన్నింటినీ కూడా సింగరేణికే చెందేటట్టుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ నుంచి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గనులన్నీ సింగరేణికే చెందేటట్టుగా చేసే కార్యక్రమాన్ని చేసి తద్వారా భవిష్యత్తులో కూడా సింగరేణి బలంగా ఉండేటట్టుగా చేసే కార్యక్రమాలన్నీ చేయబోతా ఉన్నాం. అట్లాగే సింగరేణి కార్మికులకు సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ, లేకపోతే ఇంటి సమస్యలు కానీ, లేకపోతే వాళ్ళ పిల్లలు చదువుకునేటువంటి సమస్యలు కానీ, ఏ సమస్య ఉన్నా కానీ మానవతా దృక్పథంతో ఆలోచన చేసి నిర్ణయం చేయడానికి ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా సింగరేణి కార్మికులందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మనందరిది. మన ప్రభుత్వం జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ మన హక్కుల్ని, మన వనరుల్ని మనం పొందడం కోసం ప్రతి ఒక్కళ్ళం కంకణ బద్దులై పనిచేద్దామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రజల కోసం పనిచేసేటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని, ప్రజాప్రభుత్వాన్ని, ప్రజాపాలన అందించేటువంటి ఈ కార్యక్రమాల్ని ఇది ప్రజలకు చెందకుండా ఉండాలనేటువంటి కుయుక్తులు, కుట్రలతో
కొన్ని రాజకీయ పార్టీలు చేసేటువంటి విన్యాసాలు, వాళ్ళు మాట్లాడేటువంటి వక్ర భాష్యాలు మీరు చూస్తూనే ఉన్నారు 2 నెలల నుంచి. అటువంటి వారందరితో అత్యంత జాగ్రత్తతో ఉండవలసిందిగా ఈ ఫ్యూడల్ వ్యవస్థను తిరిగి మళ్లీ ఈ తెలంగాణ ప్రాంతంలో రానియకుండా కట్టడి చేసే విధంగా ప్రజా ప్రభుత్వాన్ని, ఇందిరమ రాజ్యాన్ని, పేదల ప్రభుత్వాన్ని, కార్మికుల పక్షపాతిగా ఉండేటువంటి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుందామని, ఉద్యోగ పక్షపాతిగా ఉండేటువంటి ప్రభుత్వాన్ని కాపాడుకుందామని, ఈ వనరులన్నీ కూడా రాష్ట్రానికే ఉండాలని కోరుకునేటువంటి ఈ ప్రభుత్వం నిలబెట్టుకుందామని, ఈ సంపదంతా ప్రజలకే చెందాలి, అట్లాగే ఈ సంపద సృష్టించబడిన సంపదని ప్రజలకే పంచాలని ఆలోచన చేసే ఇందిరమ్మ రాజ్యం ఇది తెలంగాణ ప్రజల రాజ్యం, ప్రజా ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ ఉద్యోగ నియామక పత్రాలు పొంది ఇప్పటికే మీరు చూసే ఉంటారు. మొన్న లాల్ బహదూర్ స్టేడియంలో ఒకటేసారి కొన్ని వేల మందికి, దాదాపు 7,000 మంది 7,000 మందికి లాల్ బహదూర్ స్టేడియంలో ఒకటే రోజు సోదరిమణులందరికీ నియామక పత్రాలు అందించి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో మొదలుపెట్టాం. ఈరోజు దాదాపు 441 మందికి సింగరేణిలో ఈ ఉద్యోగ నియామక పత్రాలను అందిస్తూ మీ అందరి జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఈనాటి ఈ కార్యక్రమం మొదలైందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దాదాపు జీతం 60,000తో మొదలయ్యేటువంటి మీ జీవితం ఈ ఉద్యోగంతో అది 2 లక్షల దాకా కూడా వెళ్లే స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలు ఈరోజు నియామక పత్రాలు మీరు పొందుతా ఉన్నారు. సింగరేణి గని అంటే ఒకప్పుడు ఉద్యోగాల గని అనేవాడు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా స్థానికులకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ. అటువంటి సింగరేణి ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిగా ఈ సింగరేణి బాగా ఎదగాలని, ఈ సింగరేణి భవిష్యత్తులో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కావలసినంత సహజ వనరులు అందించాలని, ఆ సహజ వనరులు అందించే కార్యక్రమంలో మీరంతా కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈరోజు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, సింగరేణి కాలనీస్ తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికం. గత ప్రభుత్వం సింగరేణి కాలనీస్ ని కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మాత్రమే వాడుకుంది. అక్కడ భావోద్వేగాలను రెచ్చగొట్టి వారికి భవిష్యత్తులో కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, వారి బిడ్డలకి భవిష్యత్తులో వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు రాకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని 10 సంవత్సరాలు చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ పరంగా మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. ఒకప్పుడు 1,05,000 పైబడి ఉన్నటువంటి ఉద్యోగాలు 42,000 కుదించబడ్డాయి. అదే గత ప్రభుత్వం అలాగే కొనసాగి ఉంటే ఆ 42,000 ఉద్యోగ అవకాశాలు చివరికి 5,000 కూడా కుదించబడే. అదృష్టం కొద్దీ ఈ వాస్తవ విషయాలన్నీ గమనించినటువంటి సింగరేణి పరివార ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తం కూడా మార్పు రావాలి, స్వేచ్ఛ కావాలి, ప్రజాపాలన రావాలి, ప్రజాప్రభుత్వం రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని చెప్పి పెద్ద ఎత్తున మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఈరోజు ప్రజాప్రభుత్వం రావడానికి మూల కారకులైనటువంటి మీ అందరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి శ్రామికుడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి ఒక గొప్ప నాయకుడిగా మేము చూస్తాం. ప్రతి
బొగ్గు గనుల్లో పనిచేసేటువంటి ప్రతి వ్యవస్థ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వ్యవస్థగా మేము చూస్తాం. మీరందరూ కూడా ఈ రాష్ట్ర సంపదగా భావిస్తాం. అటువంటి సంపదనిచ్చేటువంటి మీరు మీ కుటుంబ సభ్యుల్ని సింగరేణి సంస్థని జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని కూడా మీ అందరికీ మేము మాటిస్తా ఉన్నాం. ఎప్పుడు ఏ సమస్య ఉత్పన్నమైనా లేకపోతే ప్రజల్లో వారికి ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి అంశాలు ఉత్పన్నమైనా ముందుగా నిరభ్యంతరంగా ఎటువంటి భేషజాలు లేకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడేటువంటి కార్మికులు సింగరేణి కార్మికులు. అటువంటి స్వేచ్ఛని గత 10 సంవత్సరాలు మీరు కోల్పోయారు. ప్రశ్నిస్తే కేసులు, అడిగితే కేసులు, లేకపోతే ఏదైనా చేద్దామంటే భయం. అసలు స్వేచ్ఛగా బతికే తెలంగాణలో ఇంకా స్వేచ్ఛగా భావ స్వేచ్ఛను వ్యక్తపరిచేది సింగరేణి సంబంధించినటువంటి కార్మికులు. అటువంటి భావ స్వేచ్ఛని 10 సంవత్సరాలు కోల్పోయిన మీ అందరికి కూడా ఈ ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛని ప్రసాదించింది. ఈరోజు స్వేచ్ఛగా మనం అందరం ఈ ప్రభుత్వంతో మాట్లాడుకోవడానికి కావాల్సిన వాతావరణం కల్పించింది. నేరుగా మీ దగ్గరికే ప్రభుత్వం వచ్చి మీతో మీ సమస్యలు మాట్లాడి ఆ సమస్యలు పరిష్కారం చేయడం కోసం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు గతంలో సింగరేణి గనులు సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గనుల్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు వేల వేస్తా అని చెప్తే ఆ వేలాన్ని ఆపి దాంట్లో పూర్తి స్థాయిలో ఆ గనులను పొందడానికి కావాల్సిన కార్యక్రమాలు చేయకుండా సింగరేణికి ఆర్థిక పరమైనటువంటి నష్టం వాటిల్లే పరిస్థితులు కూడా గత ప్రభుత్వాలు తీసుకొని వచ్చాయి. కానీ ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకుంది. ఈ సింగరేణి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు గనులన్నింటినీ కూడా సింగరేణికే చెందేటట్టుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ నుంచి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గనులన్నీ సింగరేణికే చెందేటట్టుగా చేసే కార్యక్రమాన్ని చేసి తద్వారా భవిష్యత్తులో కూడా సింగరేణి బలంగా ఉండేటట్టుగా చేసే కార్యక్రమాలన్నీ చేయబోతా ఉన్నాం. అట్లాగే సింగరేణి కార్మికులకు సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ, లేకపోతే ఇంటి సమస్యలు కానీ, లేకపోతే వాళ్ళ పిల్లలు చదువుకునేటువంటి సమస్యలు కానీ, ఏ సమస్య ఉన్నా కానీ మానవతా దృక్పథంతో ఆలోచన చేసి నిర్ణయం చేయడానికి ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా సింగరేణి కార్మికులందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మనందరిది. మన ప్రభుత్వం జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ మన హక్కుల్ని, మన వనరుల్ని మనం పొందడం కోసం ప్రతి ఒక్కళ్ళం కంకణ బద్దులై పనిచేద్దామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రజల కోసం పనిచేసేటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని, ప్రజాప్రభుత్వాన్ని, ప్రజాపాలన అందించేటువంటి ఈ కార్యక్రమాల్ని ఇది ప్రజలకు చెందకుండా ఉండాలనేటువంటి కుయుక్తులు, కుట్రలతో కొన్ని రాజకీయ పార్టీలు చేసేటువంటి విన్యాసాలు, వాళ్ళు మాట్లాడేటువంటి వక్ర భాష్యాలు మీరు చూస్తూనే ఉన్నారు 2 నెలల నుంచి. అటువంటి వారందరితో అత్యంత జాగరూకతతో ఉండవలసిందిగా ఈ ఫ్యూడల్ వ్యవస్థను తిరిగి మళ్లీ ఈ తెలంగాణ ప్రాంతంలో రానియకుండా కట్టడి చేసే విధంగా ప్రజాప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని, పేదల ప్రభుత్వాన్ని, కార్మికుల పక్షపాతిగా ఉండేటువంటి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుందామని, ఉద్యోగ పక్షపాతిగా ఉండేటువంటి ప్రభుత్వాన్ని కాపాడుకుందామని, ఈ వనరులన్నీ కూడా రాష్ట్రానికే ఉండాలని కోరుకునేటువంటి ఈ ప్రభుత్వం నిలబెట్టుకుందామని, ఈ సంపదంతా ప్రజలకే చెందాలి, అట్లాగే ఈ సంపద సృష్టించబడిన సంపదని ప్రజలకే పంచాలని ఆలోచన చేసే ఇందిరమ్మ రాజ్యం ఇది తెలంగాణ ప్రజల రాజ్యం, ప్రజా ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ ఉద్యోగ నియామక పత్రాలు పొంది ఇప్పటికే మీరు చూసే ఉంటారు. మొన్న లాల్ బహదూర్ స్టేడియంలో ఒకటేసారి కొన్ని వేల మందికి, దాదాపు 7,000 మంది 7,000 మందికి
లాల్ బహదూర్ స్టేడియంలో ఒకటే రోజు సోదరిమణులందరికీ నియామక పత్రాలు అందించి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో మొదలుపెట్టాం. ఈరోజు దాదాపు 441 మందికి సింగరేణిలో ఈ ఉద్యోగ నియామక పత్రాలను అందిస్తూ మీ అందరి జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఈనాటి ఈ కార్యక్రమం మొదలైందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దాదాపు జీతం 60,000తో మొదలయ్యేటువంటి మీ జీవితం ఈ ఉద్యోగంతో అది 2 లక్షల దాకా కూడా వెళ్లే స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలు ఈరోజు నియామక పత్రాలు మీరు పొందుతా ఉన్నారు. సింగరేణి గని అంటే ఒకప్పుడు ఉద్యోగాల గని అనేవాడు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా స్థానికులకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ. అటువంటి సింగరేణి ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిగా ఈ సింగరేణి బాగా ఎదగాలని, ఈ సింగరేణి భవిష్యత్తులో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కావలసినంత సహజ వనరులు అందించాలని, ఆ సహజ వనరులు అందించే కార్యక్రమంలో మీరంతా కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈరోజు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, సింగరేణి కాలనీస్ తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికం. గత ప్రభుత్వం సింగరేణి కాలనీస్ ని కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మాత్రమే వాడుకుంది. అక్కడ భావోద్వేగాలను రెచ్చగొట్టి వారికి భవిష్యత్తులో కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, వారి బిడ్డలకి భవిష్యత్తులో వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు రాకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని 10 సంవత్సరాలు చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ పరంగా మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. ఒకప్పుడు 1,05,000 పైబడి ఉన్నటువంటి ఉద్యోగాలు 42,000 కుదించబడ్డాయి. అదే గత ప్రభుత్వం అలాగే కొనసాగి ఉంటే ఆ 42,000 ఉద్యోగ అవకాశాలు చివరికి 5,000 కూడా కుదించబడే. అదృష్టం కొద్దీ ఈ వాస్తవ విషయాలన్నీ గమనించినటువంటి సింగరేణి పరివార ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తం కూడా మార్పు రావాలి, స్వేచ్ఛ కావాలి, ప్రజాపాలన రావాలి, ప్రజాప్రభుత్వం రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని చెప్పి పెద్ద ఎత్తున మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించి ఈరోజు ప్రజాప్రభుత్వం రావడానికి మూల కారకులైనటువంటి మీ అందరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి శ్రామికుడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి ఒక గొప్ప నాయకుడిగా మేము చూస్తాం. ప్రతి బొగ్గుగల్లో పనిచేసేటువంటి ప్రతి వ్యవస్థ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వ్యవస్థగా మేము చూస్తాం. మీరందరూ కూడా ఈ రాష్ట్ర సంపదగా భావిస్తాం. అటువంటి సంపదనిచ్చేటువంటి మీరు మీ కుటుంబ సభ్యుల్ని సింగరేణి సంస్థని జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని కూడా మీ అందరికీ మేము మాటిస్తా ఉన్నాం. ఎప్పుడు ఏ సమస్య ఉత్పన్నమైనా లేకపోతే ప్రజల్లో వారికి ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి అంశాలు ఉత్పన్నమైనా ముందుగా నిరభ్యంతరంగా ఎటువంటి భేషజాలు లేకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడేటువంటి కార్మికులు సింగరేణి కార్మికులు. అటువంటి స్వేచ్ఛని గత 10 సంవత్సరాలు మీరు కోల్పోయారు. ప్రశ్నిస్తే కేసులు, అడిగితే కేసులు, లేకపోతే ఏదైనా చేద్దామంటే భయం. అసలు స్వేచ్ఛగా బతికే తెలంగాణలో ఇంకా స్వేచ్ఛగా భావ స్వేచ్ఛను వ్యక్తపరిచేది సింగరేణి సంబంధించినటువంటి కార్మికులు. అటువంటి భావ స్వేచ్ఛని 10 సంవత్సరాలు కోల్పోయిన మీ అందరికి కూడా
ఈ ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛను ప్రసాదించింది. ఈరోజు స్వేచ్ఛగా మనమందరం ఈ ప్రభుత్వంతో మాట్లాడుకోవడానికి కావాల్సిన వాతావరణం కల్పించింది. నేరుగా మీ దగ్గరికే ప్రభుత్వం వచ్చి మీతో మీ సమస్యలు మాట్లాడి ఆ సమస్యలు పరిష్కారం చేయడం కోసం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు గతంలో సింగరేణి గనులు సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గనుల్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు వేల వేస్తా అని చెప్తే ఆ వేలాన్ని ఆపి దాంట్లో పూర్తి స్థాయిలో ఆ గనులను పొందడానికి కావాల్సిన కార్యక్రమాలు చేయకుండా సింగరేణికి ఆర్థికపరమైనటువంటి నష్టం వాటిల్లే పరిస్థితులు కూడా గత ప్రభుత్వాలు తీసుకొని వచ్చాయి. కానీ ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకుంది. ఈ సింగరేణి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు గనులన్నింటినీ కూడా సింగరేణికే చెందేటట్టుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ నుంచి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గనులన్నీ సింగరేణికే చెందేటట్టుగా చేసే కార్యక్రమాన్ని చేసి తద్వారా భవిష్యత్తులో కూడా సింగరేణి బలంగా ఉండేటట్టుగా చేసే కార్యక్రమాలన్నీ చేయబోతా ఉన్నాం. అట్లాగే సింగరేణి కార్మికులకు సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ లేకపోతే ఇంటి సమస్యలు కానీ లేకపోతే వాళ్ళ పిల్లలు చదువుకునేటువంటి సమస్యలు కానీ ఏ సమస్య ఉన్నా కానీ మానవతా దృక్పథంతో ఆలోచన చేసి నిర్ణయం చేయడానికి ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా సింగరేణి కార్మికులందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మనందరిది. మన ప్రభుత్వం జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ మన హక్కుల్ని మన వనరుల్ని మనం పొందటం కోసం ప్రతి ఒక్కళ్ళం కంకణ బద్దులై పనిచేద్దామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రజల కోసం పనిచేసేటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని, ప్రజాప్రభుత్వాన్ని, ప్రజాపాలన అందించేటువంటి ఈ కార్యక్రమాల్ని ఇది ప్రజలకు చెందకుండా ఉండాలనేటువంటి కుయుక్తులు కుట్రలతో కొన్ని రాజకీయ పార్టీలు చేసేటువంటి విన్యాసాలు, వాళ్ళు మాట్లాడేటువంటి వక్ర భాష్యాలు మీరు చూస్తూనే ఉన్నారు 2 నెలల నుంచి. అటువంటి వారందరితో అత్యంత జాగరూకతతో ఉండవలసిందిగా ఈ ఫ్యూడల్ వ్యవస్థను తిరిగి మళ్లీ ఈ తెలంగాణ ప్రాంతంలో రానియకుండా కట్టడి చేసే విధంగా ప్రజాప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని, పేదల ప్రభుత్వాన్ని, కార్మికుల పక్షపాతిగా ఉండేటువంటి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుందామని, ఉద్యోగ పక్షపాతిగా ఉండేటువంటి ప్రభుత్వాన్ని కాపాడుకుందామని, ఈ వనరులన్నీ కూడా రాష్ట్రానికే ఉండాలని కోరుకునేటువంటి ఈ ప్రభుత్వం నిలబెట్టుకుందామని, ఈ సంపదంతా ప్రజలకే చెందాలి, అట్లాగే ఈ సంపద సృష్టించబడిన సంపదని ప్రజలకే పంచాలని ఆలోచన చేసే ఇందిరమ్మ రాజ్యం ఇది తెలంగాణ ప్రజల రాజ్యం, ప్రజా ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ ఉద్యోగ నియామక పత్రాలు పొంది ఇప్పటికే మీరు చూసే ఉంటారు. మొన్న లాల్ బహదూర్ స్టేడియంలో ఒకటేసారి కొన్ని వేల మందికి, దాదాపు 7,000 మంది 7,000 మందికి లాల్ బహదూర్ స్టేడియంలో ఒకటే రోజు సోదరిమణులందరికీ నియామక పత్రాలు అందించి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో మొదలుపెట్టాం. ఈరోజు దాదాపు 441 మందికి సింగరేణిలో ఈ ఉద్యోగ నియామక పత్రాలను అందిస్తూ మీ అందరి జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఈనాటి ఈ కార్యక్రమం మొదలైందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దాదాపు జీతం 60,000తో మొదలయ్యేటువంటి మీ జీవితం ఈ ఉద్యోగంతో అది 2 లక్షల దాకా కూడా వెళ్లే స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలు ఈరోజు నియామక పత్రాలు మీరు పొందుతా ఉన్నారు. సింగరేణి గని అంటే ఒకప్పుడు ఉద్యోగాల గని అనేవాడు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా స్థానికులకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి
ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ. అటువంటి సింగరేణి ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిగా ఈ సింగరేణి బాగా ఎదగాలని, ఈ సింగరేణి భవిష్యత్తులో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కావలసినంత సహజ వనరులు అందించాలని, ఆ సహజ వనరులు అందించే కార్యక్రమంలో మీరంతా కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈరోజు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, సింగరేణి కాలనీస్ తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికం. గత ప్రభుత్వం సింగరేణి కాలనీస్ ని కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మాత్రమే వాడుకుంది. అక్కడ భావోద్వేగాలను రెచ్చగొట్టి వారికి భవిష్యత్తులో కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, వారి బిడ్డలకి భవిష్యత్తులో వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు రాకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని 10 సంవత్సరాలు చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ పరంగా మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. ఒకప్పుడు 1,05,000 పైబడి ఉన్నటువంటి ఉద్యోగాలు 42,000 కుదించబడ్డాయి. అదే గత ప్రభుత్వం అలాగే కొనసాగి ఉంటే ఆ 42,000 ఉద్యోగ అవకాశాలు చివరికి 5,000 కూడా కుదించబడే. అదృష్టం కొద్దీ ఈ వాస్తవ విషయాలన్నీ గమనించినటువంటి సింగరేణి పరివార ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తం కూడా మార్పు రావాలి, స్వేచ్ఛ కావాలి, ప్రజాపాలన రావాలి, ప్రజాప్రభుత్వం రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని చెప్పి పెద్ద ఎత్తున మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఈరోజు ప్రజాప్రభుత్వం రావడానికి మూల కారకులైనటువంటి మీ అందరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి శ్రామికుడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి ఒక గొప్ప నాయకుడిగా మేము చూస్తాం. ప్రతి బొగ్గుగల్లో పనిచేసేటువంటి ప్రతి వ్యవస్థ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వ్యవస్థగా మేము చూస్తాం. మీరందరూ కూడా ఈ రాష్ట్ర సంపదగా భావిస్తాం. అటువంటి సంపదనిచ్చేటువంటి మీరు మీ కుటుంబ సభ్యుల్ని, సింగరేణి సంస్థని జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని కూడా మీ అందరికీ మేము మాటిస్తా ఉన్నాం. ఎప్పుడు ఏ సమస్య ఉత్పన్నమైనా లేకపోతే ప్రజల్లో వారికి ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి అంశాలు ఉత్పన్నమైనా ముందుగా నిరభ్యంతరంగా ఎటువంటి భేషజాలు లేకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడేటువంటి కార్మికులు సింగరేణి కార్మికులు. అటువంటి స్వేచ్ఛనే గత 10 సంవత్సరాలు మీరు కోల్పోయారు. ప్రశ్నిస్తే కేసులు, అడిగితే కేసులు, లేకపోతే ఏదైనా చేద్దామంటే భయం. అసలు స్వేచ్ఛగా బతికే తెలంగాణలో ఇంకా స్వేచ్ఛగా భావ స్వేచ్ఛను వ్యక్తపరిచేది సింగరేణి సంబంధించినటువంటి కార్మికులు. అటువంటి భావ స్వేచ్ఛని 10 సంవత్సరాలు కోల్పోయిన మీ అందరికి కూడా ఈ ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛని ప్రసాదించింది. ఈరోజు స్వేచ్ఛగా మనం అందరం ఈ ప్రభుత్వంతో మాట్లాడుకోవడానికి కావాల్సిన వాతావరణం కల్పించింది. నేరుగా మీ దగ్గరికే ప్రభుత్వం వచ్చి మీతో మీ సమస్యలు మాట్లాడి ఆ సమస్యలు పరిష్కారం చేయడం కోసం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు, గతంలో సింగరేణి గనులు సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గనుల్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు వేల వేస్తా అని చెప్తే ఆ వేలాన్ని ఆపి దాంట్లో పూర్తి స్థాయిలో ఆ గనులను పొందడానికి కావాల్సిన కార్యక్రమాలు చేయకుండా సింగరేణికి ఆర్థిక పరమైనటువంటి నష్టం వాటిల్లే పరిస్థితులు కూడా గత ప్రభుత్వాలు తీసుకొని వచ్చాయి. కానీ ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకుంది. ఈ సింగరేణి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు గనులన్నింటినీ కూడా సింగరేణికే చెందేటట్టుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ నుంచి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గనులన్నీ సింగరేణికే చెందేటట్టుగా చేసే కార్యక్రమాన్ని చేసి తద్వారా భవిష్యత్తులో కూడా
సింగరేణి బలంగా ఉండేటట్టుగా చేసే కార్యక్రమాలన్నీ చేయబోతా ఉన్నాం. అట్లాగే సింగరేణి కార్మికులకు సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ, లేకపోతే ఇంటి సమస్యలు కానీ, లేకపోతే వాళ్ళ పిల్లలు చదువుకునేటువంటి సమస్యలు కానీ, ఏ సమస్య ఉన్నా కానీ మానవతా దృక్పథంతో ఆలోచన చేసి నిర్ణయం చేయడానికి ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా సింగరేణి కార్మికులందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మనందరిది. మన ప్రభుత్వం జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ మన హక్కుల్ని, మన వనరుల్ని మనం పొందటం కోసం ప్రతి ఒక్కళ్ళం కంకణ బద్దులై పనిచేద్దామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రజల కోసం పనిచేసేటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని, ప్రజాప్రభుత్వాన్ని, ప్రజాపాలన అందించేటువంటి ఈ కార్యక్రమాల్ని ఇది ప్రజలకు చెందకుండా ఉండాలనేటువంటి కుయుక్తులు, కుట్రలతో కొన్ని రాజకీయ పార్టీలు చేసేటువంటి విన్యాసాలు, వాళ్ళు మాట్లాడేటువంటి వక్ర భాష్యాలు మీరు చూస్తూనే ఉన్నారు 2 నెలల నుంచి. అటువంటి వారందరితో అత్యంత జాగరూకతతో ఉండవలసిందిగా ఈ ఫ్యూడల్ వ్యవస్థను తిరిగి మళ్లీ ఈ తెలంగాణ ప్రాంతంలో రానియకుండా కట్టడి చేసే విధంగా ప్రజాప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని, పేదల ప్రభుత్వాన్ని, కార్మికుల పక్షపాతిగా ఉండేటువంటి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుందామని, ఉద్యోగ పక్షపాతిగా ఉండేటువంటి ప్రభుత్వాన్ని కాపాడుకుందామని, ఈ వనరులన్నీ కూడా రాష్ట్రానికే ఉండాలని కోరుకునేటువంటి ఈ ప్రభుత్వం నిలబెట్టుకుందామని, ఈ సంపదంతా ప్రజలకే చెందాలి, అట్లాగే ఈ సంపద సృష్టించబడిన సంపదని ప్రజలకే పంచాలని ఆలోచన చేసే ఇందిరమ్మ రాజ్యం ఇది తెలంగాణ ప్రజల రాజ్యం, ప్రజా ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ ఉద్యోగ నియామక పత్రాలు పొంది ఇప్పటికే మీరు చూసే ఉంటారు. మొన్న లాల్ బహదూర్ స్టేడియంలో ఒకటేసారి కొన్ని వేల మందికి, దాదాపు 7,000 మందికి లాల్ బహదూర్ స్టేడియంలో ఒకటే రోజు సోదరిమణులందరికీ నియామక పత్రాలు అందించి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో మొదలుపెట్టాం. ఈరోజు దాదాపు 441 మందికి సింగరేణిలో ఈ ఉద్యోగ నియామక పత్రాలను అందిస్తూ మీ అందరి జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఈనాటి ఈ కార్యక్రమం మొదలైందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దాదాపు జీతం 60,000తో మొదలయ్యేటువంటి మీ జీవితం ఈ ఉద్యోగంతో అది 2 లక్షల దాకా కూడా వెళ్లే స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలు ఈరోజు నియామక పత్రాలు మీరు పొందుతా ఉన్నాం. సింగరేణి గని అంటే ఒకప్పుడు ఉద్యోగాల గని అనేవాడు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా స్థానికులకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ. అటువంటి సింగరేణి ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిగా ఈ సింగరేణి బాగా ఎదగాలని, ఈ సింగరేణి భవిష్యత్తులో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కావలసినంత సహజ వనరులు అందించాలని, ఆ సహజ వనరులు అందించే కార్యక్రమంలో మీరంతా కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈరోజు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, సింగరేణి కాలనీస్ తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికం. గత ప్రభుత్వం సింగరేణి కాలనీస్ ని కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మాత్రమే వాడుకుంది. అక్కడ భావోద్వేగాలను రెచ్చగొట్టి వారికి భవిష్యత్తులో కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, వారి బిడ్డలకి భవిష్యత్తులో వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు రాకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని 10 సంవత్సరాలు చేపట్టింది.
కాంగ్రెస్ పార్టీ పరంగా మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. ఒకప్పుడు 1,05,000 పైబడి ఉన్నటువంటి ఉద్యోగాలు 42,000 కుదించబడ్డాయి. అదే గత ప్రభుత్వం అలాగే కొనసాగి ఉంటే ఆ 42,000 ఉద్యోగ అవకాశాలు చివరికి 5,000 కూడా కుదించబడే. అదృష్టం కొద్దీ ఈ వాస్తవ విషయాలన్నీ గమనించినటువంటి సింగరేణి పరివార ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తం కూడా మార్పు రావాలి, స్వేచ్ఛ కావాలి, ప్రజాపాలన రావాలి, ప్రజాప్రభుత్వం రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని చెప్పి పెద్ద ఎత్తున మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించి ఈరోజు ప్రజాప్రభుత్వం రావడానికి మూల కారకులైనటువంటి మీ అందరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి శ్రామికుడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి ఒక గొప్ప నాయకుడిగా మేము చూస్తాం. ప్రతి బొగ్గుగల్లో పనిచేసేటువంటి ప్రతి వ్యవస్థ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వ్యవస్థగా మేము చూస్తాం. మీరందరూ కూడా ఈ రాష్ట్ర సంపదగా భావిస్తాం. అటువంటి సంపదనిచ్చేటువంటి మీరు మీ కుటుంబ సభ్యుల్ని సింగరేణి సంస్థని జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని కూడా మీ అందరికీ మేము మాటిస్తా ఉన్నాం. ఎప్పుడు ఏ సమస్య ఉత్పన్నమైనా లేకపోతే ప్రజల్లో వారికి ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి అంశాలు ఉత్పన్నమైనా ముందుగా నిరభ్యంతరంగా ఎటువంటి భేషజాలు లేకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడేటువంటి కార్మికులు సింగరేణి కార్మికులు. అటువంటి స్వేచ్ఛనే గత 10 సంవత్సరాలు మీరు కోల్పోయారు. ప్రశ్నిస్తే కేసులు, అడిగితే కేసులు, లేకపోతే ఏదైనా చేద్దామంటే భయం. అసలు స్వేచ్ఛగా బతికే తెలంగాణలో ఇంకా స్వేచ్ఛగా భావ స్వేచ్ఛను వ్యక్తపరిచేది సింగరేణికి సంబంధించినటువంటి కార్మికులు. అటువంటి భావ స్వేచ్ఛని 10 సంవత్సరాలు కోల్పోయిన మీ అందరికి కూడా ఈ ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛని ప్రసాదించింది. ఈరోజు స్వేచ్ఛగా మనం అందరం ఈ ప్రభుత్వంతో మాట్లాడుకోవడానికి కావాల్సిన వాతావరణం కల్పించింది. నేరుగా మీ దగ్గరికే ప్రభుత్వం వచ్చి మీతో మీ సమస్యలు మాట్లాడి ఆ సమస్యలు పరిష్కారం చేయడం కోసం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు గతంలో సింగరేణి గనులు సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గనుల్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు వేల వేస్తా అని చెప్తే ఆ వేలాన్ని ఆపి దాంట్లో పూర్తి స్థాయిలో ఆ గనులను పొందడానికి కావాల్సిన కార్యక్రమాలు చేయకుండా సింగరేణికి ఆర్థిక పరమైనటువంటి నష్టం వాటిల్లే పరిస్థితులు కూడా గత ప్రభుత్వాలు తీసుకొని వచ్చాయి. కానీ ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకుంది. ఈ సింగరేణి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు గనులన్నింటినీ కూడా సింగరేణికే చెందేటట్టుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ నుంచి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గనులన్నీ సింగరేణికే చెందేటట్టుగా చేసే కార్యక్రమాన్ని చేసి తద్వారా భవిష్యత్తులో కూడా సింగరేణి బలంగా ఉండేటట్టుగా చేసే కార్యక్రమాలన్నీ చేయబోతా ఉన్నాం. అట్లాగే సింగరేణి కార్మికులకు సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ, లేకపోతే ఇంటి సమస్యలు కానీ, లేకపోతే వాళ్ళ పిల్లలు చదువుకునేటువంటి సమస్యలు కానీ, ఏ సమస్య ఉన్నా కానీ మానవతా దృక్పథంతో ఆలోచన చేసి నిర్ణయం చేయడానికి ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా సింగరేణి కార్మికులందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మనందరిది. మన ప్రభుత్వం జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ మన హక్కుల్ని, మన వనరుల్ని మనం పొందటం కోసం ప్రతి ఒక్కళ్ళం కంకణ బద్దులై పనిచేద్దామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రజల కోసం పనిచేసేటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని, ప్రజాప్రభుత్వాన్ని, ప్రజాపాలన అందించేటువంటి ఈ కార్యక్రమాల్ని ఇది ప్రజలకు చెందకుండా ఉండాలనేటువంటి కుయుక్తులు, కుట్రలతో కొన్ని రాజకీయ పార్టీలు చేసేటువంటి విన్యాసాలు, వాళ్ళు మాట్లాడేటువంటి వక్ర భాష్యాలు మీరు చూస్తూనే ఉన్నారు 2 నెలల నుంచి. అటువంటి వారందరితో
అత్యంత జాగరూకతతో ఉండవలసిందిగా ఈ ఫ్యూడల్ వ్యవస్థను తిరిగి మళ్లీ ఈ తెలంగాణ ప్రాంతంలో రానియకుండా కట్టడి చేసే విధంగా ప్రజా ప్రభుత్వాన్ని, ఇందిరమ రాజ్యాన్ని, పేదల ప్రభుత్వాన్ని, కార్మికుల పక్షపాతిగా ఉండేటువంటి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుందామని, ఉద్యోగ పక్షపాతిగా ఉండేటువంటి ప్రభుత్వాన్ని కాపాడుకుందామని, ఈ వనరులన్నీ కూడా రాష్ట్రానికే ఉండాలని కోరుకునేటువంటి ఈ ప్రభుత్వం నిలబెట్టుకుందామని, ఈ సంపదంతా ప్రజలకే చెందాలి, అట్లాగే ఈ సంపద సృష్టించబడిన సంపదని ప్రజలకే పంచాలని ఆలోచన చేసే ఇందిరమ్మ రాజ్యం ఇది తెలంగాణ ప్రజల రాజ్యం, ప్రజా ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ ఉద్యోగ నియామక పత్రాలు పొంది ఇప్పటికే మీరు చూసే ఉంటారు. మొన్న లాల్ బహదూర్ స్టేడియంలో ఒకటేసారి కొన్ని వేల మందికి, దాదాపు 7,000 మందికి లాల్ బహదూర్ స్టేడియంలో ఒకటే రోజు సోదరిమణులందరికీ నియామక పత్రాలు అందించి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో మొదలుపెట్టాం. ఈరోజు దాదాపు 441 మందికి సింగరేణిలో ఈ ఉద్యోగ నియామక పత్రాలను అందిస్తూ మీ అందరి జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఈనాటి ఈ కార్యక్రమం మొదలైందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దాదాపు జీతం 60,000తో మొదలయ్యేటువంటి మీ జీవితం ఈ ఉద్యోగంతో అది 2 లక్షల దాకా కూడా వెళ్లే స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలు ఈరోజు నియామక పత్రాలు మీరు పొందుతా ఉన్నారు. సింగరేణి గని అంటే ఒకప్పుడు ఉద్యోగాల గని అనేవాడు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా స్థానికులకి